అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనము. నేను నీకు తోడయున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుచున్న మాటలు అపోస్తుల ద్వారా మరి పౌలు గారి జీవితాన్ని మన ఎదుట ఉంచి మాట్లాడుచున్న మాటలు. ఆయన ఎంతో ఆసక్తితో, అంటే సువార్త పని విషయంలో ఆయన మరి అక్కడ సువార్త పని చేయాలని, ఆయన అనేకులకు సువార్త చెప్పాలని ఎథెన్స్, మాసిదోనియా, కొరింథీ ప్రాంతాలలో మరి అక్కడ కలిగిన ప్రాంతాలలోకి వెళ్ళి ఆయన సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు కొందరు యూదులు మరి ఆయనను పట్టుకొని, నువ్వెందుకు ఈ మతపిచ్చి ఈ విధంగా కలిగి ఇలా చేస్తున్నావు అని చెప్పేసి ఆయనను హాని కలిగించాలని, ఆయనకు నష్టం కలిగించాలని అతనికి విరోధంగా మాట్లాడుతూ అతని మీద దాడి చేసి వస్తున్నప్పుడు దేవుడు ఆ కొరింథీ పట్టణంలో పౌలు గారు మరి దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అతనికి దర్శనం ద్వారా మరి 9వ వచనంలో ఉంది కదా, రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడుము, మౌనంగా ఉండకుము. మరి దేవుడే చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు భయపడొద్దు. వాళ్ళు ఎంతమంది ఏ విధంగా నీ మీదకి వచ్చినప్పటికీ నువ్వు భయపడొద్దు. భయపడకుండా, అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనకు భయం అనేది ఉండదు. ఎందుకంటే దేవుడే మన పక్షాన మనతో మాట్లాడిచ్చే దేవుడు కాబట్టి పౌలు గారికి కూడా దేవుడు దర్శనం ద్వారా భయపడకుండా నువ్వు మాట్లాడు, ఆయన పని చేస్తున్నప్పుడు మనం భయపడకుండా మరి ఇతరులకు అనేకులకు సువార్త చెప్పేవారిగా మనం ఉంటున్నప్పుడు ఆయనే దేవుడే మనకు ధైర్యం ఇచ్చి నడిపిస్తాడు. పౌలు ద్వారా మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి, మనం ఏ విషయంలోనైనా భయపడుతున్నామా? దేని విషయంలోనైనా, ఒకవేళ మనం దేవుని పని చేస్తున్నవే సమయంలో కానీ, లేదా ఇతరులకు ఎవరికైనా మనం సువార్త చెప్తున్నప్పుడు కొందరు మనకు విరోధంగా ఉన్నవారు కూడా ఉంటారు. అలాంటప్పుడు మనం వాళ్ళకు సువార్త చెప్తే వాళ్ళు అంగీకరించరా, లేదా వ్యతిరేకంగా తిరుగుతారా? అంటే పౌలు గారికి వ్యతిరేకంగా తిరిగినట్టు ఈ లోకంలో మనం కూడా ఉన్నాం కాబట్టి కొందరు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు ఉంటారు, కొందరు అంగీకరించేవారు ఉంటారు. కానీ ఏ విషయమైనా మనం ఒకరికి సువార్త మరి చెప్పేటప్పుడు ప్రార్థన చేసుకొని, మళ్ళీ నేను వారికి ఇలా చెప్పాలనుకుంటున్నాను ప్రభువా, మరి మీరు నాకు సహాయం చేయండి అన్నప్పుడు దేవుడు మరి పౌలు గారికి దర్శనంలో ఏ విధంగా ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించాడో మనల్ని కూడా దేవుడు మరి ధైర్యం ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. మరి దేవుడు ఆయనకు అట్టి ధైర్యం ఇచ్చి నడిపించినప్పుడు ఏ హాని కూడా నీ మీదకి రాకుండా నేను నీకు తోడుగా ఉంటానని సృష్టికర్త అయిన దేవుడే అపోస్తుల గారికి ఒక హామీ ఇచ్చి పంపించాడు అనమాట. దేవుని యందు మనం కూడా విశ్వాసం ఉంచి ప్రార్థించాలి. మన జీవితాల్లో కూడా ఈ వాగ్దానం నెరవేర్చబడాలని, మన కుటుంబంలో ఒకవేళ మన బిడ్డలు యవనస్తులుగా ఉన్నప్పుడు మరి వారు కూడా సువార్త పరిచర్లో వాడబడుతున్నప్పుడు వారి ద్వారా కూడా దేవుడు ఈ వాగ్దానం పట్టుకొని వాళ్ళు కూడా సువార్త పరిచర్లో నడిచినప్పుడు దేవుడు వారి మీద కూడా ఏ హాని రాకుండా వారిని కూడా, అంటే తల్లిదండ్రులుగా మనం ప్రార్థించాలి బిడ్డల విషయంలో, బిడ్డలు కూడా వారి విషయంలో వారు ప్రార్థించుకుంటూ మరి సువార్త పరిచర్యలో వెళ్ళే విధంగా వారు కూడా ఉన్నప్పుడు దేవుడు భయపడక వారికి తోడుగా ఉండి నడిపిస్తాడు. అప్పుడు మనము దేవుడు అంటాడు కదా, ఎందుకు అంటే మనం యథార్థంగా దేవుని పని చేయాలి, భయపడకుండా. మరి ఇతరులు మనకి ఏమన్నా హాని చేస్తారా అనే మనసు మనము కలిగినప్పుడు మనకు మరి దుష్టుడు అనేక విధాలుగా మన ఆలోచనలు ఎన్నో రకాలుగా తిప్పుతూ ఉంటాడు. మనం అలా ఉండకుండా యథార్థంగా దేవుడికి విధేయత కలిగి ఆయనకు ప్రార్థించినప్పుడు మరి మనము భక్తిహీనులకు ఏ విధంగా దేవుడు బుద్ధి చెప్పాలో అదే విధంగా ఆయన చెప్తాడు. భక్తిహీనులు అంటే ఈ లోకంలో సువార్తను అంగీకరించినటువంటి వారు, అంగీకరించకుండా వ్యతిరేకంగా మరి వ్యతిరేకంగా నడిచేవారు, భక్తిహీనంగా జీవించేవారు ఎంతోమంది లోకంలో ఉన్నారు. అట్టి వారి విషయంలో దేవుడే చూసుకుంటాడు. మనము వారికి ఏ విషయంలో కూడా మనము చెప్పేసి వదిలేయాలి, దేవుడే వారితో మాట్లాడతాడు. అందుకే అంటాడు కదా, సామెతలు 21వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు కదా, భక్తిహీనుని మనసు కీడు చేయ గోరును, వాడు తన పొరుగు వానికైనను దయతలచడు పొరుగు వాళ్ళకైనా కానీ వాడు దయతలచకుండా. మరి భక్తిహీనులు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ మనసు ఎప్పుడు ఇతరులకు హాని కలిగించాలని, అంటే వారు ఇతరులను కీడు చేయాలని వాళ్ళ మనసు ఎప్పుడు అనేక విధాలుగా వారికి ప్రేరేపిస్తూ ఉంది. భక్తి కలిగిన వారి మనసు ఏ విధంగా ఉంటుంది అంటే, భక్తి కలిగిన వారు, భక్తి దేవునిలో మనం ఉన్నప్పుడు మనకు భక్తి జీవితము కలిగిన వారు మనము ఇతరులకు మేలు చేయాలని మనం చూస్తాం. మేలు అంటే వారు నశించిపోవద్దు, వాళ్ళు దేవునిలో రక్షింపబడాలని మనం ఆశిస్తూ ఉంటాం. కాబట్టి భక్తి కలిగిన జీవితం కలిగి మనం ఎల్లప్పుడూ జీవించాలి. అందుకే మనం హీనత కలిగి మనం ఎప్పుడూ ఉండొద్దు, ఇతరులకు హాని చేయాలని మనం ఆలోచించొద్దు. కావాలంటే వారి కోసం మనం ప్రార్థించే వారిగా ఉండాలి. దేవుడు ఈరోజు మనతో మన జీవితాలతో మరి ఎందుకు నాకే
కొన్ని విషయాలలో మనం అనుకుంటాం కదా, నేను మరి అంత ఇదిగా నేను భక్తిగా జీవిస్తున్నా, అయినా కూడా నాకే ఎందుకు ఈ శ్రమ, అయినా నాకే ఎందుకు ఈ శోధన, నాకే ఎందుకు ఈ బాధ అని మనం తలంచుకుంటున్నప్పుడు, ఆ విషయాల్లో మనం బాధపడుతున్నప్పుడు మనం దేవుని సన్నిధిలో కూర్చొని మరి ఎవరికి కూడా మనము అంటే ప్రార్థనా పరులు, మరి మనతో సహవాసం చేసేవారు, ప్రార్థన అంటే ఆత్మీయంగా సహవాసం కలిగి దేవుళ్ళు ఎల్లప్పుడూ మనతో పాటి, అంటే మనము వారితో మాట్లాడుతున్నప్పుడు మన మాటలు వాళ్ళకి చెప్పినప్పుడు, నా పరిస్థితి ఇది, నేను ఇలా ఉన్నాను, మరి నా కోసం ప్రార్థన చేయండి, నా బిడ్డలు ఇలా ఉన్నారు, వారి కోసం మీరు ప్రార్థించండి, నేను ప్రార్థిస్తున్నా అన్నప్పుడు కొందరు ఆత్మీయంగా మరి సహవాసంలో ఉన్నవారు చాలామంది ఉంటారు. ఆత్మీయమైన బిడ్డలు ఎట్లుంటారు, మనం ఒక మాట చెప్పినప్పుడు కేవలం దాన్ని ఎత్తిపట్టి వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగానే ఉంటారు, ఇతరులకు చెప్పేవారిగా ఉండరు. అలా ఇతరులకు చెప్పేవాళ్ళు ఎవరు, భక్తిహీనంగా జీవించేవారు. అలాంటి వారితో మనం స్నేహం చేయమని దేవుడు మనకి చెప్పలేదు. మనల్ని కోరింది సహవాసంగా కూడుకున్నప్పుడు, మనం ఆత్మీయంగా సహోదరులుగా కూడుకున్నప్పుడు మన విషయాలు ప్రార్థించేటప్పుడు వాళ్ళకు, మన కుటుంబంలో ఇలా ఉన్నాయి, నా సమస్య ఇది, నా పరిస్థితి ఇది, నేను ఈ విషయంలో బాధపడుతున్నా, నా కోసం ప్రార్థించండి అన్నప్పుడు వాళ్ళు కూడా దేవుని సన్నిధిలో మన కోసం ప్రార్థించేవారిగా ఉంటారు. అలాంటి వారితో మనం స్నేహం చేసేవారిగా ఉండాలి. కానీ ఎప్పుడు మనము బాధపడకుండా దేవుని సన్నిధిలో మనం అడిగేవారిగా ఉండాలి. అందుకే దేవుడు మరి అపోస్తలుడు పౌలు గారు మరి ఆయన ఎంత బాధపడుతున్నా, ఆయనని ఎంతమంది వేధిస్తున్నా, ఎంతోమంది ఆయనను అక్కడ అన్యజనులు ఎంతో ఆయనను చాలా కఠినంగా దూషించాలని, చేయాలని, ఏ రకంగా ఆయనను హింసించాలని ఆలోచించినా కూడా దేవుడు దర్శనంలో ఆయనతో మాట్లాడినప్పుడు భయపడొద్దు అన్నాడు. దేవుడు మనకు కూడా భయపడొద్దని వాగ్దానమే ఇచ్చాడు. బైబిల్లో మనకి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. భయపడకము అన్న వాగ్దానం ఎన్నో విధాలుగా దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకే మనం భయపడకుండా ఇతరులతో మనము పంచుకునే సాక్ష్యం కానీ, వాళ్ళకు మనం చెప్పే సువార్త కానీ దేవునికి అంగీకారంగా మనము చెప్పేవారుగా ఉండాలి. మనం కేవలం ప్రార్థించేవారుగా ఉండాలి. అందుకే అంటాడు కదా, యుద్ధం యెహోవాదే అన్న మాట మరి నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు అంటాడు కదా, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికనే ఉండవలనని ఆయన ప్రజలతో అక్కడ అంటాడు. కాబట్టి మనం ఊరికనే నిలబడి ప్రార్థించాలి. కేవలం నాకు విరోధంగా ఇలా ఉన్నారు ప్రభువా, మరి నేను ఏదన్నా, కొందరు ఎలా ఉంటారంటే కఠినంగా మరి ఏ మాటలు కూడా చెప్పకపోయినా, ఏం అనకపోయినా కూడా కొందరు వారిని వ్యతిరేకిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం మనం బాధపడొద్దు. మనం బాధపడ్డా కూడా మనం వారి ఎదుట మన బాధను కాదు కనపరుచుకోవాల్సింది, దేవుని సన్నిధిలో కూర్చొని మనము నన్ను ఈ విధంగా ఇలా అన్నారు ప్రభువా, నేను ఇలా ఉన్నాను కదా, మనం అడగాలి. అడిగినప్పుడు దేవుడు మన పక్షాన ఆయన యుద్ధం చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానం ఎత్తిపట్టుకొని దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. కాబట్టి వాగ్దానం ద్వారా దేవుడు ఈ దినం మనతో మాట్లాడిన మాటలు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడొద్దని చెప్తున్నాడు. నీ మీదకి ఏ హాని కూడా ఎవ్వరు కూడా రారని ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు ఈ వాగ్దానం ద్వారా మరి 3 వాగ్దానాలు దేవుడు మన జీవితంలో ఇచ్చాడు. కాబట్టి ఆ వాగ్దానాలు మనలో, మన కుటుంబంలో, మన బిడ్డల్లో, మన ఆత్మీయమైన జీవితంలో నెరవేర్చబడాలనేసి ఈ మాటలు దేవుడు మన పక్షాన మాట్లాడిన ఈ దినాన్ని బట్టి మరి ఈ మాటల్ని కూడా ఎవరు మరి విన్న తర్వాత కూడా, ఒకవేళ నా పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు కదా నాయన, మరి నేను కూడా ఈ మాటలు విన్నాను కదా, మరి దేవుడు నాతోనే మాట్లాడాడు కదా అనేసి మనం కొన్ని విషయాలు గ్రహించాలి. చిన్నవారైనా పెద్దవారైనా చిన్న బిడ్డల ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి విషయాల్లో కూడా మరి మనతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటలు మనం అంగీకరించాలి. నా జీవితంలో ఎన్నో శోధనలు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఆటంకాలు, వాటన్నింటినో దేవుడే తప్పించే దేవుడు. కాబట్టి దేవుడే నాకు తోడుగా ఉన్నాడని ఆయన చెప్తున్నాడు కదా, భయపడొద్దు అంటున్నాడు కదా, ఏ హాని కూడా నీ మీదకి రాకుండా నేను చేస్తాను అంటున్నాడు కదా. అపోస్తులుడైన పౌలు గారి జీవితాన్ని మన ఎదుట ఈ దినం ఉంచి మాట్లాడుతున్నాడు కదా. మరి నేను కూడా మరి ఈ లోకంలో ఉన్నాను కాబట్టి మరి దేవుని రాజ్యం వచ్చే వరకు ఈ లోకంలో మనం ఒక యాత్రికుల వల్ల ఇక్కడ జీవించాలి. ఆ జీవించిన జీవితంలో కూడా మనం ఏ విధంగా ఉండాలి, ఇతరులకు సాక్షులుగా ఉండాలి. మనం ఏదో వెళ్తున్నాము వస్తున్నాము అన్న విధంగా కాదు. మందిరానికి వెళ్తున్నప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, అనేకులతో మనతో సువార్త పరిచర్యలు కానీ, ఇతరులతో మనతో మాట్లాడే మాటలు కానీ, కొందరి ద్వారా దేవుడు మన జీవితాలతో మాట్లాడతాడని గ్రహించుకొని ఈ వాగ్దానాలు దేవుడు మన జీవితంలో నెరవేర్చాలని, ఈ మాటలన్నీ కూడా మన కుటుంబంలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.